హలో ఎవ్రీవన్, నేను మీ అందరి కోసం ఈరోజు నా స్టైల్లో సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఏంటి సేమియా ఉప్మా కూడా వీడియో పెడతారా అంటే తెలియని వాళ్ళ కోసం నేను పెడుతున్నాను. కొంతమంది బ్యాచిలర్స్, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ గురించి నేను పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నేను నెయ్యి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోకి సేమియా మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. సేమియాని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. మొత్తం మాడగొట్టొద్దు, మంచిగా చూసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ సేమియా ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పౌడర్ వేసుకొని, కరివేపాకు పౌడరు, ఎల్లిపాయ కారము అలాంటివి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అదంతా మంచి ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ వేసేసి, మంచి ఆయిల్ వేడైన తర్వాత మంచి పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. కాజు వేసుకోండి. కాజు వేసుకోవడం వల్ల క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సాయి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే టిఫిన్లోకి ఈజీగా తింటారు పిల్లలు. ఇలా చేస్తే చాలా టేస్టీగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మెత్తగా కాకుండా ఇట్లా పూలుగా చేస్తేనే పిల్లలు మంచిగా తింటారు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇక్కడ వేసుకునేవన్నీ మంచి ఫ్రై చేసేసుకోవాలి. మనకి 500 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసిండ్రో వాళ్ళందరికీ సబ్స్క్రైబ్తో పాటు లైక్స్ కూడా కొట్టండి. నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. 500 సబ్స్క్రైబర్స్ వచ్చిందని నేను వీడియో మీకు రేపు అలా షార్ట్లో పెడతాను, చూడండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మాడకుండా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒకవేళ ఆలు అవి ఉంటే ఆలు, క్యారెట్, బఠానీ, బీన్స్ ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అన్నీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేసాను అనమాట. నెక్స్ట్ ఇట్లా ఆనియన్స్ పొడుగా కట్ చేసుకోండి, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని ఆఫ్ కట్ చేసి వేసాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ కూడా ఎక్కువ రోస్ట్ కావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు అనమాట. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు. మంచి అన్నిటిని మంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గర కొన్ని బఠానీ, కొంచెం క్యారెట్ ఉంది. మీ అందరికీ తెలుసు కదా, నేను సండే రోజే బఠానీ, ఈ క్యారెట్ ఇవన్నీ క్లీన్ చేసేసి కట్ చేసి నేను పెట్టుకుంటానని. నా దగ్గర మొత్తం అయిపోయినాయి అనమాట. ఈ వీక్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పుదీనా రైస్ అవన్నీ చేయడం వల్ల నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని వేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే, ఆలు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే పచ్చి వాసన అంతా పోయి మనకి మంచి ఉడుకుతుంది అనమాట. ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు కూడా అలానే తీసుకోండి. 2 గ్లాసెస్కి కొంచెం తక్కువ తీసుకోండి. అంటే కొంచెం తక్కువ అంటే 1.75 అట్లా తీసుకోండి. కొంచెం వాటర్ తక్కువ వస్తేనే సేమియా మంచి పూలుగా అట్లా వస్తుంది. ఎక్కువ వాటర్ వస్తే ఇట్లా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదనమాట. పూలు ఉంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నాను అనమాట. వాటర్ పోసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, సేమియా కొంచెం ఉప్పు అయిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసాను అనమాట సాల్ట్. నాకు అదే కరెక్ట్ అయిపోయింది. మీరు సేమియాని దేంతో తింటారు? ఉత్తిగా అలానే తినేస్తారా, ఏదైనా పొడులు అవి పికిల్స్ పెట్టుకొని తింటారా అనేది నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. అలా మేమైతే డైరెక్ట్ అలానే తినేస్తాం. దీనిలోనే వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా వాటర్ మంచిగా బాయిల్ అవుతుంటే నెక్స్ట్ సేమియా తీసి వేసుకోవాలన్నమాట. ఇక్కడ సిమ్లో పెట్టి వేసుకోండి. బాయిల్ అవుతున్నప్పుడు వేసుకుంటే అది కొంచెం ఇట్లా గడ్డలు ఉండలు కడుతుంది అనమాట.
అందుకే ఇట్లా కొంచెం సిమ్లో పెట్టేసి వేసుకొని మూత పెట్టేసేస్తే అదే అవుతుంది అనమాట. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టండి మూత, అదే ఉడికిపోతుంది. సేమియా మంచిగా ఉడికిపోయి నాకు ఇంకా దించేసుకోవడం అంతే. సింపుల్గా చాలా చాలా టేస్టీ ఉంటుంది. మీకు అన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటే చేయడం ఒక 5 minutes 10 minutesలో అయిపోతుంది ఈజీగా టిఫిన్కి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మనం నెయ్యితో ఫ్రై చేసినాం కదా సేమియాని, అందుకే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇద్దరి కోసమే చేశాను, అందుకే ముందే చెప్తున్నాను. మళ్ళీ ఎవరో కమెంట్ పెట్టారు అన్నీ గిన్నెలో కొంచెం కొంచెమే ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. నేను ఇది ఇద్దరి కోసమే కాబట్టి కొంచెమే చేశాను అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి నేను ఇంకా ప్లేట్లో పెట్టేసి వేసుకుంటున్నా, అప్పటికి 10 అయింది, ఆకలిస్తుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ.